శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురువులకు, పూజ్యులకు, పెద్దలకు, మాతృ సమానులకు అందరికీ కూడా నా నమస్కారాలు. ఎవరి మీద కూడా నాకు ఏదైనటువంటి ద్వేషభావం కానీ, అదేవిధంగా ఈర్ష్య, అసూయలు కానీ లేవు. ఏ ఛానల్లో ఎవరు ఏదో చెప్పుకుంటారో అది నాకు అనవసరం. నేను ఇక్కడ శాస్త్రంలో ఏది ఉందో అది మాత్రమే ఇక్కడ చెప్తున్నాను. అంతేగాని ఎవరిని విమర్శించడం కానీ, తప్పుపడటం కానీ ఇటువంటివి జరగదు. ఎవరి జ్ఞానం వారిది. నాకు నా గురువుల నుండి వచ్చిన జ్ఞానంతో పాటు నేను స్వయంగా పరిశీలించిన కొన్ని గ్రంథాల నుండి సేకరించిన విషయాలని మళ్ళా గురువులను అడిగి దాంట్లో తప్పప్పులు తెలుసుకుని సరైన జ్ఞానాన్ని మీకు అందించడానికి నా వంతు కృషి నేను చేస్తున్నాను. ఇందుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు. ఇప్పుడు ఈరోజు వామాచారం, ఆచార విధి అనేటువంటి విషయం గురించి కొంచెం లోతుగానే తెలుసుకుందాం. అన్నిటికంటే ముందు ఒక మాట, అర్థము లేని చదువు వ్యర్థం, గురువు లేని విద్య గుడ్డిది. యథాశ్వత్థగతో వహ్నిరూపాయై రితరైర్క్వచిత్ నోపలభ్యో భవేత్ శుష్కమదన వ్యాపృతిం వినా తదాత్మజ్ఞాన సంప్రాప్తి సద్గురు ప్రాప్తితో వినా న కస్యాపి భవేదేశ ప్రతిజ్ఞా విశ్వతో నిశం. ఏంటి దీని అర్థం? రావి కట్టెల యందు అగ్ని దాగి ఉన్నది, దానంతట అది బయటపడుతుందా? పడదు. అది ఎండి మరొక ఎండు కర్రతో దాన్ని మదిస్తే దాని నుండి అగ్ని బయటపడుతుంది. అలాగే సద్గురు సహాయంతోనే ఆత్మజ్ఞానము లభిస్తుంది. ఇది శాస్త్రం ద్వారా కానీ, సిద్ధపురుషుల ద్వారా కానీ ఎక్కడైనా సరే విశ్వమంతటా ఈ మాటే మనకు వినిపిస్తుంది. ఇక ఇప్పుడు ఈరోజు వామాచార విధి ఏమిటి, ఎక్కడ ఉంది, దీని గురించి శాస్త్రం తెలుసుకుందాం. రుద్రయామణ తంత్రములో త్రికూట రహస్యం అనేటువంటి కథనములో చతుర్థ పఠనములో ఇది మనకున్నది. ఏమిటిది? భైరవ రూపంలో ఉన్న శివుడు పూర్వం పార్వతీదేవికి త్రికూట రహస్యం అనే గ్రంథాన్ని ఉపదేశించాడు. ఇది శ్రీ విద్యకు సంబంధించిన ఒకానొక తంత్రశాస్త్ర గ్రంథము. ఇది రుద్రయామణ తంత్రం అనే ఉద్గ్రంథములో ఒక భాగం. ఈ గ్రంథములోని అంశాలు పటలాలుగా విభజించబడ్డాయి. ఇందులో మొత్తం 16 పటలాలు. ఒక్కొక్క పటంలో ఒక్కొక్క అంశం గురించి చర్చ ఉంటుంది. భైరవుడు ఏమంటున్నాడు? శ్రీమంత్రోద్ధార పటలం త్రికూట నిర్ణయ పరః పురశ్చర్య విధిశ్చైవ కులాచార విధిస్తత అని చెప్పినట్టు మొదటి పటలంలో శ్రీ షోడశీ మంత్రోద్ధారము, రెండవ పటలంలో త్రికూట నిర్ణయము, మూడవ పటలంలో పురశ్చర్య విధి, నాలుగవ పటంలో కులాచార విధి, అదే ఆచార విధి అనగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆచార విధి చెప్పబడింది. నిజానికి శ్రీ విద్యలో త్రికూట అంటే 3 కూటములుగా అనగా 3 విభాగాలుగా ఉన్న పంచదశి మంత్రము. ఇక్కడ రాశాను చూడండి. క ఏ ఈ ల హ్రీం, హ స క హ ల హ్రీం, స క ల హ్రీం. ఇవి 3 భాగాలుగా ఉంది. ఇది ప్రసిద్ధముగా అర్థము కనబడుతుంది. ఇంకను వాగ్భవ బీజము, కామరాజ బీజము, శక్తి బీజము, ఈ మూడింటిని ఇలా పిలుస్తారన్నమాట. ఈ 3 కలిపి త్రికూట అని చెప్పవచ్చు. ఇలా చాలా అర్థాలు ఉన్నవి. కానీ ఇక్కడ భైరవుడు త్రికూట అన్న దానికి ఈ విధముగా అర్థము చెబుతున్నాడు. వామాచార కులాచార దక్షిణాచార ఇత్యపి త్రయకూటం శివేఖ్యాత తదాచార త్రయస్మృతా అని. ఓ దేవి, తాంత్రిక సాధనలో వామాచారము, కులాచారము, దక్షిణాచారము అని 3 విభాగాలు ఉన్నవి. వీటిని త్రికూట అని అంటారు. మళ్ళీ దేనికి దానికి విడివిడిగా ఆచార విధి చెప్పబడింది.
ఇక్కడ త్రికూటం అనగా దక్షిణ వామాచార, దక్షిణాచార, కులాచారాలుగా అర్థం చెప్పారు. ఈ ఆచార విధి అనే 4వ పటములో భైరవుడు కేవలం వామాచారం, కులాచారం గురించే చెప్పాడు. కౌలాచారమన్నా వామాచారమన్నా ఒకటే, పెద్ద తేడా లేదు. కానీ కొన్ని చిన్న చిన్న భేదములందువల్ల కౌలాచారాన్ని, వామాచారాన్ని ఇక్కడ విభజించి ఉండవచ్చు. యజ్ఞ యాగాదులు, తంత్ర సంబంధమైన ఆచారాలు వామ దక్షిణ మార్గాలు రెండింటిలోనూ ఉన్నాయి. దక్షిణాచారంలో సంయమనము ప్రధానము. సంయమనము అంటే ఇంద్రియ నిగ్రహం. సంసార వాసనలను త్యజించి పారమార్థిక భావనతో పరమతత్వాన్ని ఉపాసించడమే దక్షిణాచారం. దక్షిణాచారాన్ని సమయాచారమని కూడా అంటారు. ఋషి సంప్రదాయమన్నా ఇదే. వేద విహితమైన కర్మకాండ ఇది. వశిష్ఠ, సుఖ, సనక, సనందన, సనత్కుమారాలనే 5 తంత్రాలు దక్షిణాచారాన్ని తెలియచేస్తాయి. దక్షిణాచారాన్ని పురోహితుల, పండితుల సాయంతో పాటిస్తారు. దక్షిణాచారంలో నైవేద్యానికి బెల్లము, మధుర పదార్థాలు, పాలు, పండ్లు వినియోగిస్తారు. ఇక వామాచార మార్గాలు 5 కౌలము, దీని కౌలము ఒకటి. ఇక వామాచార కౌలాచార విషయానికి వస్తే ఇందులో పంచమకారాలతో ఉపాసన చేయటం అన్నది ఉన్నది. అనగా పంచమకారాలంటే మద్యం, మాంసం, ముద్ర, మత్స్యము, మైథునం అనేవి. మద్యం అంటే మందు, మాంసం తెలుసు, ముద్ర అంటే ముద్రలు, మత్స్యం అంటే చేపలు, మైథునం అంటే సెక్స్. పంచమకారాలను ఆశ్రయించి చేసే తాంత్రిక సాధన. ఇందులో పశు, వీర, దివ్య భావాలు ఉంటాయి. పశు భావన దశలో ఇంద్రియ సుఖాలను అనుభవిస్తారు. మద్యము, మగువలను ఉపయోగించిన తర్వాత వీరోపాసన చేస్తారు. చివరిదైన దివ్య భావన చేరితే సాధకుడు గమ్యం చేరినట్లే. కానీ అలా చేరిన వారు అరుదు. సృష్టి స్థితి లయాలలో చివరిదైన సంహార క్రమానికి కౌలంలో ప్రాముఖ్యం ఉన్నదని ఒక వాదం ఉంది. కానీ తగిన ఆధారాలు లేవు. ఇంద్రియ సుఖాలను అనుభవిస్తూ అందులోంచి బయటపడటం కష్టసాధ్యం కనుక చాలామంది అందులోనే కూరుకుపోతారు. పశుభావన దశలో ఇంద్రియ సుఖాలను అనుభవించి బయట పడగలిగిన వారు గురువు సహాయాన్ని పొంది సోహం భావనతో దివ్య భావన దశ చేరుతారని కౌలాన్ని పాటించేవారి విశ్వాసం. ఈ పంచమకారాలతో కూడిన ప్రక్రియలు చేయటం వల్ల ఈ కలియుగంలో చాలా త్వరగా పనులు మనకి ఐహికమైన కోరికలు ఏవైతే ఉన్నవో, శత్రునాశం, పదవి, డబ్బు, పేరు, ప్రతిష్ఠ ఇలాంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అందువలన ఈ ఆచారాల్లో పైకి ఎన్నో అపార్థాలు కనబడుతున్నా వీటిని అనుసరించి లబ్ధి పొందుతున్నవారు ఇప్పటికీ ఉన్నారు. కానీ ఇందులో కనపడే ప్రక్రియలకు పూర్తిగా ఆధ్యాత్మిక సమన్వయము, యోగ సమన్వయము ఉన్నది. ఆ భావనతోనే ఈ వామాచార ప్రక్రియ చేయాలి అని చెప్పి రుద్రయామనంలోనే మరొక చోట చెబుతారు. కానీ ఎలా చేసినా వీటి ఫలితములు మాత్రం అతి త్వరగా కనబడుతున్నవి. వీటికి గురు సాన్నిధ్యం అంటే గురువు యొక్క ప్రజెన్స్ చాలా ప్రధానం. గురు శిక్షణ మరియు గురు మార్గదర్శకత్వం లేకుండా ఈ ఆచారంలోనికి ఏ సాధకుడు దిగకూడదు. అది అత్యంత ప్రమాదకరం. అసలు ఆ భైరవుడు పార్వతీదేవికి ఏమి చెప్పారో ఇప్పుడు చూద్దాం. శ్రీ భైరవ ఉవాచ తథాచారం ప్రవక్ష్యామి సాధకశ్రేష్ఠ సిద్ధయే గుహ్యం పరము గుహ్యంచ మంత్రాదపి సురేశ్వరి అన్యమంత్రాచరం శ్రద్ధ మన్యమంత్రస్య భావనాం మనసాపి న కుర్వీత సిద్ధిర్నైవ భవేద్ధ్రువం వామాచార కులాచార దక్షిణాచార ఇత్యపి త్రయకూటం శివేఖ్యాత స్తదాచారస్త్రయస్మృత కులజాహం పరకీయాం వా స్వకీయాం దేవీ కామినీం దృష్ట్వా నత్వా ధ్యతా స్పృష్ట్వా భవేన్మంత్రస్వజాపకః స్వకృచ్చారమాత్రేణ సిద్ధయోష్ట భవంతి. శ్రీదేవ్యువాచ భగవన్ సర్వతత్వజ్ఞః సర్వలోక నమస్కృతః ఆచారాణం విధిం బ్రూహి శ్రీవిద్యయా మహేశ్వరీ. శ్రీ భైరవ ఉవాచ
వామాచారం ప్రవక్ష్యామి శ్రీవిద్యాసాధనం శివే యం విదాయక కలో శీఘ్రం మాంత్రిక సిద్ధిభాగ్భవేత్ మాలాసుదంత సంభూత పాత్రమానుష్యమండుకం ఆసనం సింహచర్మాది కంకణం స్త్రికచాద్భవం ద్రవ్యమాసవమాచ్ఛాఢ్యం భక్ష్యం మాంసాదికం శివే చర్వణాంబాలమత్స్యాది ముద్రవీణారవహస్తతా మైదునం పరకాంతాభిః సర్వవర్ణసమానతా ప్రవృత్తే భైరవీతంత్రే సర్వే వర్ణా ద్విజాయతః నివృత్తే భైరవీతంత్రే సర్వే వర్ణాః పృథక్ పృథక్ వామాచార్హితి ప్రోక్తః సర్వసిద్ధిప్రదా శివే నాన్యదా సిద్ధ్యాని స్యామంతస్యాస్య మహేశ్వరీ తస్మాద్వామం భజే నిత్యం వామయేవ పరాగతి త్రికూటాయాః పరం తత్వం వామాచారో మయా స్మృతః దక్షిణం చ కులం చైవ సాధకై సిద్ధివాంచకైః త్యాజ్యం దేవాత్కలో దేవి వామవేవ భజత్కలో వక్ష్యామి దక్షిణాచారం కులాచారం చ పార్వతి కులాచారం సపుణ్యం చ సేవ్యం యోగిభిరుత్తమైః కులస్త్రియం కులగురుం కులదేవీం మహేశ్వరీ నిత్యం యః పూజయేత్ విశ్వం స కులాచార ఉచ్యతే కులస్త్రియం శివే జ్ఞాత్వా నత్వా మహేశ్వరీ హఠాధానీయ సంపూజ్య తదా భోగం విదాయ చ. శ్రీ భైరవవాచ రేతసాః తర్పయే దేవీం మహాత్రిపురసుందరీ కామేశ్వరీం చ విధినా జపం కుర్యాద్ విశేషతః తత్పూర్వకం చరేద్ధోమం కులకాంతా విశేషయేత్ నానాలంకారణైర్దివ్యై రవైశ్చామికరేణ చ ముక్తాహారైశ్చ మాల్యైశ్చ భక్త్యైర్భోజ్యైశ్చ వ్యంజకైః. ఇక్కడ భక్షైర్భోజ్యైశ్చ వ్యంజకైః భోష్యేత్ మహాదేవి సంతర్ప్య కులయోషితాం కులీనం సాధకశ్చైవ తదా కులగురుం శివే ప్రత్యక్షం దేవతారూపం ధ్యాత్వా భోగం తథా శివే ప్రత్యకం వైచరేద్దేవం కులాచార ఇది స్మృతః ప్రభాతే స్నానసంధ్యాది మధ్యాహ్నే జపమీశ్వరీ. పౌర్ణమాస సమార్చార్థం భక్ష్యం పాయస శర్కరాః మాలా రుద్రాక్ష సంభూత పాత్రం పాషాణ సంభవం భోగస్వకీయ కాంతాభిః దక్షిణాచార ఇత్సయం చిరేణ ఫలదా సిద్ధే ద్రవేణ మధునా శివే ఘుడద్రవ్యేణ వాదేవి సిద్ధిహాని కరోమతః ఇత్యాచార పరశ్రీమాన్ కులస్త్రీ గురుపూజకః వామాచార పరో మంత్రీ భుక్తిభా సవితార్థద్భవం ఆవారం కథయితుం దేవి సర్వతంత్రేషు దుర్లభం. శ్రీ భైరవవాచ इति श्रीरुद्रयामले तंत्रे त्रिकूटारहस्ये आचारपटलो नाम चतुर्थपटलः. ఇప్పుడు దీని అర్థం చెప్తాను. ఈ అర్థంలోకి వెళ్ళే ముందు చిన్న వివరణ చెప్తాను. అంతఃశాక్త బహిశ్శైవ సభాయాం వైష్ణవ మతాః. ఇది కుర్తాళం స్వామివారు కాళీ సిద్ధులు పేజీ నెంబర్ 23లో ఉంది. ఇదే విషయం రుద్రయామలలో ఉంది. సో రుద్రయామలం అనేది మనకి ప్రామాణిక గ్రంథం అనాదిగా వస్తుంది కాబట్టి ఈ గ్రంథం నుంచే స్వామీజీ కూడా తీసుకునే వారి కాళీ సిద్ధుల్లో పేజీ నెంబర్ 23లో రాశారు. ఏడు దాని అర్థం. స్వామీజీ ఇంత అర్థం రాయలా, నేను చెప్తున్న దీని అర్థం. తాంత్రిక శక్తి ఆరాధన చేస్తేనే కానీ అద్భుతమైన శక్తులు సిద్ధులు త్వరగా రావు. కానీ ఎన్నో మహిమలు చూపిస్తున్న మాంత్రికులు, తాంత్రికులు, సిద్ధులు, స్వామీజీలు వారు బయటికి హరే రామ హరే కృష్ణ అని కృష్ణ భజన చేస్తూ విష్ణు భక్తిని వ్యాపింపచేస్తున్నా, అలాగే సాత్వికమైన శివభక్తిని ప్రచారం చేస్తున్నా వాటి వల్లే ఈ సిద్ధులు వచ్చాయని చెప్పుకుంటారు. కానీ నిజానికి వారు తీవ్ర శ్మశాన సాధనలు, తంత్ర సాధనలు చేసి మహిమను పొంది ఆ మహిమల్ని ప్రజలకు వినియోగిస్తూ తద్వారా డబ్బును పేరు ప్రఖ్యాతలను గడిస్తూ ఆ శక్తులు సిద్ధులు మాత్రం కేవలం ఆ భజనలు ఆ భక్తి వల్లే వచ్చాయని బయటికి చెప్పుకుంటూ ఉంటారు. ఇది దాని అర్థం. దానికి ఇంత అర్థం. కావున మహిమను చూపిస్తున్న సిద్ధులకు కూడా ఈ తంత్ర సాధనే ఆలంబన అంటే ఊత అండ ఆధారం కావునే ఇది అత్యంత ఉత్కృష్టముగా అంటే శ్రేష్టంగా వెలుగుతోంది.
అలాగే రహస్యమైనది కూడా. ఇప్పుడు ఈ త్రికూట రహస్యం అనేటువంటి దానికి దేవనాగరి ప్రతి ఏమిటనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇదనమాట ఈ ప్రతులు. ఓకే, త్రికూట రహస్యం కనబడుతుంది కదా. సబ్జెక్ట్ తాంత్రిక్ లిటరేచర్, టైటిల్ త్రికూట రహస్య. ఓకే, దాని సైజ్ ఎంత ఏంటి, లాంగ్వేజ్ సాంస్క్రిట్, స్క్రిప్ట్ దేవనాగరి. ఓకే, ఇక్కడ చూడండి, దీంట్లో ఉంది పైన శ్రీ గణేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ మహాత్రిపురసుందర్యై నమః, దేవ్యువాచ అని ఉంది కదా పైన ఫస్ట్ లైన్లో, అదనమాట. ఇదంతా కూడా దానికి సంబంధించింది. ఇకపోతే ఈ త్రికూట రహస్యంలో ఇంతకుముందు చెప్పాను నేను. దీంట్లో అసలు ఈ త్రికూట రహస్యంలో షోడశీ మంత్రంలో ఎన్ని భేదాలు ఉన్నాయి, ఎందుకంటే జస్ట్ ఈ మంత్రం చెయ్యమని కాదు అందరికీ, ఈ మంత్రంలో ఎన్ని భేదాలు ఉన్నాయి అంటే చూడండి. దేవతలందుకు మహారాణి ఓ దేవి చెప్తున్నాను స్వామి, సాధకులకి అభీష్ట సిద్ధి వసగే వామాచార పద్ధతిని ఇప్పుడు నీకు చెప్పబోతున్నాను. ఇది షోడశీ మంత్రం కంటే అత్యంత రహస్యమైనది. ఇది ఏదైతే స్టార్టింగ్లో శ్లోకాలు చెప్పానో ఆ శ్లోకాలలో ఒక్కొక్క శ్లోకానికి ఇది అర్థ వివరణ. ఇప్పుడు చెప్తున్నాడు పరమేశ్వరుడు పార్వతీదేవితో ఈ విధంగా చెప్పాడు. అసలు ఈ షోడశీ మంత్రం అంటే ఏమిటి అంటే ఇది కింద ఈ మంత్రంలో ఇన్ని భేదాలు ఉన్నాయి, అంటే 6 రకాల మంత్రాలు ఉన్నాయి. ఎవరికి పేరుకు సరిపడా వాళ్ళు ఆ యొక్క అకదక చక్రం వేసిన అరవణ ప్రకారమే చేసుకోవాలి, గురువు ద్వారానే పొందాలి. ఇకపోతే బాలా మంత్రంలో ఎన్ని రకాలు ఉన్నాయి, చతుర్దశ అంటే 14 రకాలు ఉన్నాయి బాలా మంత్రంలో. ఇవి ఇక్కడ రాశారు మొత్తం అంతా కూడా. ఓకే, ఇకపోతే శ్రీ విద్యాభేద ఎన్ని ఉన్నాయి దాంట్లో, ద్వాదశ. 12 రకాల మంత్రభేదాలు ఉన్నాయి శ్రీ విద్య. అయిపోయింది. ఇప్పుడు మళ్ళా శ్లోకాల్లో వద్దాం. షోడశీ మంత్రం కాక వేరే మంత్రాలను ఉపాసించడం, వేరే మంత్రం చేత అర్చించడం, వేరే మంత్రాన్ని మనసులో భావన చేయడం వంటివి ఏమాత్రము చేయరాదు. తదితర మంత్రం వల్ల ఏమాత్రము సిద్ధి కలగదు ఈ వామాచార పద్ధతిలో. వామాచారం, కుళాచారం అంటే కౌళాచారం, దక్షిణాచారం అంటే సమయాలు అని ఈ మూడింటిని కలిపి త్రయకూటం అంటే త్రికూట అని అంటారు. మరలా ఈ మూడింట్లో దేనికదే ప్రత్యేకమైన ఆచారాలను కలిగి ఉన్నది. తన కులమునందు పుట్టినదేనను అన్య కులమునందు పుట్టినదేనను తాను కామించిన స్త్రీని తాకి చెప్పే కదా నత్వా అని చెప్పి అక్కడ శ్లోకంలో ఉంది. స్పృష్ట్య ధృత్వ అంటే స్త్రీని తాకి నమస్కరించి చూచి మంత్రానుష్ఠానం చెయ్యాలి. ఈ విధంగా ఒకసారి మంత్రం పఠించినంత మాత్రానే అభీష్ట సిద్ధి కలుగుతుంది. పార్వతీదేవి ఈ విధంగా పలికింది, ఓ స్వామి, నీవు సర్వతత్వములను ఎరిగినవాడు, సర్వలోకముల చేత నమస్కరింపబడేవాడవు, భగవంతుడవు. అటువంటి నీవు శ్రీ విద్యకు సంబంధించిన 3 ఆచారాల గురించి నాకు చెప్పవలసినది. అప్పుడు పరమేశ్వరుడు చెప్తున్నాడు, మంగళ స్వరూపిణి అయిన ఓ దేవి, ఈ కలియుగంలో ఏ విధి చేత సాధకుడు మంత్రకుడు సిద్ధిని పొందుతాడు అటువంటి వామాచార విధిని గురించి ఇప్పుడు నీకు చెప్పబోతున్నాను. సాధకుడు ఇందులో భాగంగా తన దంత శకలాలతో చేసిన మాలను ధరించాలి, పాత్రగా మనిషి కపాలాన్ని ఉపయోగించాలి, ఆశ్రమగా సింహ చర్మాన్ని, స్త్రీ యొక్క వెంట్రుకలతో చేయబడిన కంకణం ధరించాలి, నైవేద్యంగా ద్రవ్యం అంటే ధాన్యాన్ని, మాంసము, పాలు, పెరుగు, మాంసము మరియు అరటిపండు సమర్పించాలి. నైవేద్యానికి చిన్న చిన్న చేపలు మత్స్యాలను వినియోగించాలి, వీణావాదము చెయ్యాలి. తన కులస్త్రీతో ఏ విధంగా రమించునో అదే విధమైన సమాన భావముతో ఇతర కాంతలతో భోగించవలను. ఆసనముగా సింహ చర్మాన్ని, స్త్రీ వెంట్రుకలతో చేయబడిన కంకణము ధరించాలి. నైవేద్యముగా ధాన్యం, మాంసం, పాలు, పెరుగు, మాంసం, అరటిపండు సమర్పించాలి. వామాచారమందు అర్చనలో భాగముగా పరస్త్రీ భోగము కూడా అత్యంత ఆవశ్యకముగా పరిగణించబడుతుంది. అయితే చాకలి, కొమ్మరి, బెస్త అంటే చేపలు పట్టేవారు, బుడబొక్కలు, భిల్లులు, కిరాతకులు, దొమ్మరులు అని ఈ సప్తవర్ణములు ప్రశస్తము. ప్రవృత్తి భైరవీ తంత్రములో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య స్త్రీలు, నివృత్తి తంత్రములో అన్ని కులాల స్త్రీలు ఉపాసనకి చెప్పబడ్డారు. ఈ కుల స్త్రీలను అర్చించి భోగించవలెను. ఓ దేవి, ఈ పద్ధతికి వామాచారం అని పేరు. ఇది సర్వసిద్ధులను ప్రసాదిస్తుంది. దీనికి సిద్ధి కలగపోవటం అంటూ ఉండదు. కావున నేను వామాచారాన్ని నిత్యము ఆశ్రయిస్తాను, వామాచారాన్నే పరమ గతిగా భావిస్తాను.
దేవి, ఇప్పుడు నీకు త్రికూట తత్వాన్ని, అందులో ప్రధానంగా వామాచారాన్ని గురించి చెప్పాను. త్వరిత సిద్ధి కావాలనుకునే సాధకులు, మాంత్రికులు అంటే దక్షిణాచారము, కులాచారాన్ని విడిచిపెట్టి ఈ కలియుగంలో వామాచారాన్ని ఆశ్రయించాలి. ఓ పార్వతి, పుణ్యాన్ని ప్రసాదించేది, ఉత్తమ యోగుల చేత ఉపాసించదగింది అయిన దక్షిణాచార కౌలాచారాల గురించి ఇప్పుడు నీకు చెప్పబోతున్నాను. కుల స్త్రీని, కుల గురువుని, కుల దేవతని నిత్యం పూజించడమే కులాచారమని చెప్పబడుతున్నది. కుల స్త్రీని పరదేవతగా అంటే పరమేశ్వరుడు, పరమేశ్వరి, పరమాత్మ, పరాశక్తి అదనమాట. ఆ విధంగా భావించి బలవంతంగానైనా తీసుకువచ్చి నమస్కరించి పూజించి భోగించాలి. భోగ సమయంలో రేతస్సు అంటే వీర్యమును విడుచున్నప్పుడు తర్పయామి అని చెప్పవలను. షోడశీ మంత్రాన్ని విధిగా విశేషంగా జపించాలి. జపపూర్వకంగా హోమం చెయ్యాలి. కులకాంతను వివిధ అలంకారముల చేత అలంకరింప చేయాలి. ముత్యపు మాలతోనూ పువ్వుల మాలతోనూ అలంకరింప చెయ్యాలి. కూర, పప్పు మొదలైన షడ్రసోపేతమైన భోజనంతో సంతర్పణ చెయ్యాలి. కుల గురువును కూడా ఇదే విధంగా పూజించాలి. కులకాంతను పరదేవత భావనతో పూజించి భోగించాలి. కులకాంతను నానా అలంకారము చే అలంకరించి నానా రాగయుక్త రవములచే ఆనందింపచేసి భక్ష్య భోజ్య వ్యంజనములతో కూడిన భోజనంతో తృప్తిగా భోజనము పెట్టాలి. ఈ విధంగా ప్రతిరోజు ఆచరిస్తే అది కౌలాచారము అని పిలువబడుతుంది. అలాగే ప్రాతకాలంలో సూర్యోదయం మొదలు 2 ముహూర్తాల కాలాన్ని ప్రాతకాలం అంటారు. స్నానము, సంధ్యావందనము, మధ్యాహ్న కాలంలో షోడశీ జపము, పౌర్ణమి, అమావాస్య, అష్టమి, నవమి మొదలైన పర్వదినాలలో విశేష పూజార్చనలు, పాయస నైవేద్యము, రుద్రమాలను ధరించుట, రాతితో చేసిన పాత్రలను వినియోగించుట, కేవలము తన భార్యతో మాత్రమే భోగించుట, ఇవన్నీ దక్షిణాచారం అని చెప్పబడు. కానీ వెంటనే ఫలితాలను ఇవ్వదు, చాలా సమయం పడుతుంది. కౌలాచారమునందు మధ్యమునకు బదులు గుడము, బెల్లమును ఉపయోగించరాదు. కోరిన ఫలితము లభించదు. కుల స్త్రీ, కుల గురు, పూజాపరాయుడైన ఈ కౌలాచారపరుడు మరియు వామాచారుడు పరుడైనటువంటి మంత్రవేత్త సాధకుడు వీరిద్దరూ తప్పక ముక్తిని పొందుతారు. స్త్రీని పూజించినప్పుడు నగ్నముగా పరుండబెట్టి యోనిపై అర్చించవలను. అర్చన సమయంలో సంపూర్ణమైన దేవతాభావంతో నగ్న స్త్రీని పూజించవలను. అనంతరము భోగ సమయంలో కూడా పరదేవతా భావమే మనస్సులో ఉండవలను. ఆ భావము తొలగినచో వెంటనే మరణము సంభవము. ఓ దేవి, సర్వతంత్రాల్లోనూ దుర్లభమైన ఈ ఆచార విధిని నీకు సంపూర్ణముగా ఉపదేశించాను. ఇది శ్రీ రుద్రయామల తంత్రంలోని త్రికూట రహస్యములో ఆచార విధి అను చతుర్థ పఠలము. శుభం భవతు.